సో ఇక్కడ మీరు చూస్తున్నారు నెల్లూరు జుడిపి. సో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి బ్రీడ్ అనమాట. చాలామంది రైతులు నెల్లూరు జుడిపిని ఎక్కువగా పెంపొందించడానికి ఇష్టపడుతున్నారు. దీనికి గల కారణం ఏంటంటే వీటి యొక్క బాడీ వెయిట్ సో చాలా ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో మటన్కి డిమాండ్ ఉంది కాబట్టి వీటిని ఎక్కువగా పెంచుతున్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే మోనోపాలీ వచ్చేస్తుంది అనమాట. అంటే ఓన్లీ నెల్లూరు వీటికే ఎక్కువ డిమాండ్ అయిపోయి మిగతా బ్రీడ్స్కి డిమాండ్ తగ్గిపోతుంది. ఇది కూడా మార్కెట్కి మంచిది కాదు. ఇకపోతే రెండోది ఏంటంటే తెలంగాణలో ఎస్పెషల్లీ రెండు కమ్యూనిటీస్ ఉంటాయి, గొల్ల అండ్ కుర్మ. సో ఈ రెండు కమ్యూనిటీస్ షీప్ రేరింగ్ అయితే చేస్తుంటారు. అయితే కుర్మ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువగా ఎర్ర గొర్రెలను అయితే ఇష్టపడుతుంటారు. సో నెల్లూరు బ్రౌన్, ఎందుకంటే నెల్లూరు జుడిపితో పోల్చుకుంటే వాటి యొక్క ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు సంచార జీవితం గడుపుతుంటారు కాబట్టి అది ఎక్కువ. సో చాలా వరకు వాళ్ళు మేతల కోసం ఒక మండలం నుంచి ఇంకో మండలికి, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి అట్లా మైగ్రేట్ అయితే అవుతుంటారో. అలా మైగ్రేట్ అయినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ వాతావరణ పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితులకు తట్టుకొని జీవించడం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అట్లా రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉన్నటువంటి నెల్లూరు బ్రౌన్ని వాళ్ళు ఎక్కువ పెంచడానికి ఇష్టపడుతుంటారు. ఇకపోతే కొన్ని కమ్యూనిటీస్, గొల్ల అలాంటి కమ్యూనిటీస్ జనరల్గా వాళ్ళు మైగ్రేషన్ అది తక్కువగా చేస్తారు. వాళ్ళు ఒకప్పుడు నెల్లూరు బ్రౌనే పెంచేవాళ్ళు, కానీ ఈ మధ్య నెల్లూరు జుడిపి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మా చుట్టుపక్కల ఏరియాలో నెల్లూరు పళ్ళ అయితే ఎవరు పెంచడం లేదు. సో ఇప్పుడున్నట్టు కానీ దక్కని షీప్ ప్రొడక్షన్ అయితే చాలా వరకు తగ్గిపోయింది. సో దక్కని షీపు ఉన్నికి అదేవిధంగా మటన్కి రెండింటికి ఫేమస్. సో ఉన్ని యొక్క ఇంపార్టెన్స్ తగ్గడం వల్ల దక్కని షీప్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గినట్టుంది. కానీ దక్కని షీప్ యొక్క మటన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆ టేస్ట్ కోసమే దాన్ని ఒకప్పుడు పెంచేవాళ్ళు. నేను చాలా వరకు చిన్నప్పుడు చూశాను చాలా మందలు, బట్ ఇప్పుడైతే చాలా రేర్గా కనిపిస్తున్నాయి. ఇలా ఒక జాతి లేదంటే ఒక బ్రీడ్ అనేది మార్కెట్లో ఇంపార్టెన్స్ లేకుండా, మార్కెట్లో డిమాండ్ లేకుండా తగ్గడం అనేది ఇది కొత్త విషయం కాదు. చాలాసార్లు ఇలా జరుగుతుంటుంది. కానీ ఇలా అన్ని రకాల బ్రీడ్స్ ఉన్నప్పుడు మాత్రం ఏమవుతుందంటే మార్కెట్ అనేది స్థిరంగా ఉంటుంది. అదేవిధంగా అందరికీ ఆదాయం, అదేవిధంగా అందరికీ ఉపాధి అయితే కలుగుతుంది. ఇట్లా ఒకే మోనోటైప్ జరగడం